మీలో కర్డ్ రైస్ ఫేవరెట్స్ ఎవరైనా ఉన్నారా? అయితే రండి. రెస్టారెంట్ స్టైల్‌కి ఏ మాత్రం తగ్గని కర్డ్ రైస్ మనం ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీగా. ఫస్ట్ అయితే మనము రైస్‌లో ఒక కప్పుకి 3 కప్పులు శాతం వాటర్, మిల్క్ వేసుకోవాలి. సరిపడా ఉప్పేసి మెత్తగా ఇలా స్మాష్ చేసేసుకొని అది వేడి తగ్గేదాకా మనము పక్కన పెట్టేసుకుందాం. దెన్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఆ లోపల జీడిపప్పు వేయించి పెట్టుకున్నాను నేను. దానిమ్మ గింజలు ఇట్లా చూసారు కదా, జింజర్ గార్లిక్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. మనమైతే పోపు అయితే వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, తెల్లగడ్డ, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, కొరియాండర్ లీవ్స్ కూడా వేసేసి బాగా నెయ్యిలోనే వేయించాలండి. ఒక్క స్పూన్ నెయ్యి వేసాను నేనైతే. లాస్ట్లో కొరియాండర్ లీవ్స్ వేసి పోపు అయితే రెడీ చేసి పెట్టేసుకుందాము. తర్వాత మనం అన్నం బాగా కూల్ అయిపోయింది. కూల్గా ఉంది. సో అన్నంలో 2 కప్స్ ఆఫ్ పెరుగు వేసుకుందాము. దీన్ని సరిపడా సాల్ట్ చూసుకొని ఇప్పుడే కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న అల్లము, ఈ చూపించేటివన్నీ కూడా వేసేసి కలిపేసుకోవాలి. దెన్ పోపు కూడా వేసేసుకుందాము. లాస్ట్ ఫైనల్లీ యాజ్ ఎ టేస్ట్ సూపర్గా ఉందండి. చూడండి, లాస్ట్ ఫైనల్లీ ఇలా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.